అబ్బా రే 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 ఎందుకు అంత మౌనంగా ఉంటావు? రారా రారా నువ్వు రా. అరే నాగా, అరే నువ్వెందుక మళ్ళీ తిరుగుతావు? తిరిగిటు అది రే 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 నాగా, రే సీను, మీ ఇద్దరు నాకు తమ్ముళ్ళంటి వాళ్ళరా, తమ్ముళ్ళంటి వాళ్ళు. రే ఈ ఫీల్డ్ లో శత్రువుల కోసం అన్నదమ్ములు కొట్టుకోకూడదురా, తెలుసా? వాళ్ళను ఒకేసారి లేపేయాలి. ఇప్పుడు మీ ఇద్దరు ఫ్రెండ్స్ అంటే దోస్తులు అన్నమాట. ఏది చేతులు ఇవ్వండిరా, కలపండిరా, చేతులు కలపండి. అది కరెక్ట్, ఇది ఇలా ఉండాలి. ఇవ్వు ఇవ్వు చెయ్యివ్వు, వదులు వదులు చెయ్యి వదులు. ఇవ్వు ఇవ్వు చెయ్యివ్వు, వదులు వదులు చెయ్యి వదులు. కింద పడితే నిన్ను చెయ్యిచ్చి లేపుతా. ఇవ్వు ఇవ్వు చెయ్యివ్వు, అహంకారం ఉంటే వదిలేసే సోదరా. వదులు వదులు చెయ్యి వదులు. ఇవ్వు ఇవ్వు చెయ్యివ్వు, వదులు వదులు చెయ్యి వదులు. చేతి పిడికిల్నే బిగిస్తా, దుష్మన్ కే దునియానే చూపిస్తా. మనలోని మనకేంటి గొడవంట, సరదాగా గడపండి పూట. ఈ చేతి పిడికిల్నే బిగిస్తా, దుష్మన్ కే దునియానే చూపిస్తా. మనలోన మనకేంటి గొడవంట, సరదాగా గడపండి పూట. ఎత్తు ఎత్తు కత్తిని ఎత్తు, పడే పడే తలలు పడే. ఎత్తు ఎత్తు కత్తిని ఎత్తు, పడే పడే తలలు పడే. ముగించు 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 కల్లాస్. ఇవ్వు ఇవ్వు చెయ్యివ్వు, వదులు వదులు చెయ్యి వదులు. ఇవ్వు ఇవ్వు చెయ్యివ్వు, వదులు వదులు చెయ్యి వదులు. కింద పడితే నిన్ను చెయ్యిచ్చి లేపుతా. ఇవ్వు ఇవ్వు చెయ్యివ్వు, అహంకారం ఉంటే వదిలేసే సోదరా. వదులు వదులు చెయ్యి వదులు. ఇవ్వు ఇవ్వు చెయ్యివ్వు, వదులు వదులు చెయ్యి వదులు. ఉందాంలే దిల్ దేకో, చెయ్యేసల్లో పువ్వాన్ని పొడి చేసుకో. ఎటువైపైన ఆపదలే రావచ్చు, నిలుస్తే నీకు కావాలి తాకత్తు. ఈ ఫీల్డ్ లో ఉందాంలే దిల్ దేకో, చెయ్యేసల్లో పువ్వాన్ని పొడి చేసుకో. ఎటువైపైన ఆపదలే రావచ్చు, నిలుస్తే నీకు కావాలి తాకత్తు. కానీ కానీ మనమే కానీ తాడో పేడో తెలిచేద్దామా. కానీ కానీ మనమే కానీ తాడో పేడో తెలిచేద్దామా. ముగించు 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 కల్లాస్. ఇవ్వు ఇవ్వు చెయ్యివ్వు, వదులు వదులు చెయ్యి వదులు. ఇవ్వు ఇవ్వు చెయ్యివ్వు, వదులు వదులు చెయ్యి వదులు. కింద పడితే నిన్ను చెయ్యిచ్చి లేపుతా. ఇవ్వు ఇవ్వు చెయ్యివ్వు, అహంకారం ఉంటే వదిలేసే సోదరా. వదులు వదులు
చెయ్యి వదులు, ఇవ్వు ఇవ్వు, చెయ్యి ఇవ్వు, వదులు వదులు, చెయ్యి వదులు. పృథ్వీ, బెనర్జీ కన్నా ఎన్కౌంటర్ అయ్యారు కదా, అండర్ వరల్డ్ మొత్తం షేక్ అయింది అనుకుంటా. అవును సార్. అయినంత త్వరగా ఈ రౌడీ ఎలిమెంట్స్ ని ఎలిమినేట్ చేయాలి. ఏంటండి ప్రశాంతంగా కూర్చుని కాఫీ కూడా తాగలేరా? ఎందుకండి ఈ టెన్షన్ బతుకులు? మనం చేస్తుంది దేశ సేవే. దాన్ని వదిలిపెట్టి మన సుఖశాంతుల గురించి ఆలోచించకూడదు. సరిపోయారు. పృథ్వీ, నువ్వైనా చెప్పొచ్చు కదయ్యా. పోయి పోయి అతనికి చెప్తున్నావా? అతను నాకంటే వర్కహాలిక్. నిదానంగా కాఫీ తాగిరా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. అయ్యో, అయ్యో, ఏం జరిగింది? సార్. ఏమండి? ఏమండి? సార్. ఏమండి? 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 అయ్యో, ఏమండి? ఏమండి? సార్. 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 షిట్. ఏమండి? యు ఫ్రాస్. ఎందుకు నా దాక్కుంటారు? ఫైట్ చేస్తాను, దమ్ముంటే ముందుకు రండిరా. ఐ విల్ కిల్ యు. గో ఆన్ సర్చ్ దెం. సార్. సార్. రే నాగా, పద పద. సార్, వాళ్ళు పారిపోతున్నారు సార్. సారీ సారీ, ఇటు. ఏమ్మా, ఎవరైనా ఇద్దరు ఇక్కడ పరిగెట్టుకుంటూ వచ్చారా? లేదండి, ఇక్కడికి ఎవరూ రాలేదు. సార్, లోపలికి వెళ్ళి చూద్దామా? ఆ అమ్మాయి లేదంటున్నది కదా. పదా. దేశపాండే సార్. రేయ్ నాగా, రారా రేయ్. ఓ షిట్, ఏమైంది? నా మొబైల్ లోపల మర్చిపోయాను. వెళ్ళి తెచ్చుకుంటాను. సరే వెళ్ళి తెచ్చుకో. సెల్ మర్చిపోయావా? మరి ఇదేంట్రా? సీన్కే కామెంటరీయా? ఏంటిది? ఏం లేదు. అరే రేయ్ నాగా, సందిగ్ధం వద్దు కానీ వెళ్ళి చూసిరా పో. ఒక్క నిమిషం మామ, ఇప్పుడు వచ్చేస్తా. సరే సరే, భలే వాడే. ఎక్స్క్యూజ్ మీ, మీరు మమ్మల్ని కాపాడినందుకు చాలా థ్యాంక్స్. పద మామ, వెళ్దాం. ఏంటి బాగా హుషారుగా వచ్చావు బయటికి? ఏమైందేంటి అక్కడ? ఏమైందేముంది, నేను వెళ్ళి థ్యాంక్స్ చెప్పొచ్చాను. థ్యాంక్స్ చెప్పావా? రెడీమేడ్ గా కమిట్ అయ్యి వచ్చావా? రెడీమేడ్ ఏముంది మామ? నాకు తెలుసులేమ్మా, నీకంటే ఎక్కువ ఆలోచిస్తాను. వాట్ ఇస్ దిస్? ఏంటిది?
ఒక పోలీస్ కమిషనర్కి మన రాష్ట్రంలో రక్షణ లేదంటే ఇక సామాన్య ప్రజలకు రక్షణ ఎలా ఇవ్వగలుగుతాం? అపోజిషన్ పార్టీ వాళ్ళు అసెంబ్లీలో గొడవలు చేస్తారని నేను ఈ మాట అంటం లేదు. అరే, ఒక పోలీస్ కమిషనర్ని చంపడానికి ప్లాన్ చేశారంటే ఆ రౌడీ ఎలిమెంట్స్. హైదరాబాద్ లో ఈ రోజు రౌడీజం చాలా పెరిగింది సార్. యాక్చువల్లీ వాళ్ళకి పొలిటికల్ సపోర్ట్ ఉందని కూడా తెలిసింది సార్. మనం కరెక్ట్ గా ప్లాన్ చేశాం. అంతలో కమిషనర్ గారిని మర్డర్ చేశారు సార్. ఏసీపీ పృథ్వీ, నువ్వొక స్ట్రిక్ట్ ఇంటెలిజెంట్ ఆఫీసర్ అనుకుంటున్నాను. ఎందుకు ఇలా జరుగుతుంది? సార్, రీసెంట్ గా మేము ఒక మాఫియా డాన్ కన్నాని ఎన్కౌంటర్ చేశాం. నాకేమనిపిస్తోందంటే వాళ్ళ మనుషులు ఎవరైనా చేసుంటారేమోనని. ఎవరు కమిషనర్ని చంపేంత సాహసం చేసింది? మీరంతా ఉండి కూడా ఇంత ఘోరం జరిగిందంటే. సార్, సీనా నాగా అని 2 క్రిమినల్స్ ఉన్నారు సార్. వాళ్ళు ఇదివరకే మర్డర్ చేసి జైలు శిక్ష అనుభవించారు. షూట్ దెమ్. నేను మీకు ఫుల్ ఫ్రీడమ్ ఇస్తున్నాను. నా పీరియడ్ లో రౌడీజం అంతం కావాలి. ఎస్ సార్. చూడండి, ఎవరి సపోర్ట్ కావాలో తీసుకోండి, ఎంత ఫోర్స్ కావాలో తీసుకోండి. ఒక్క నెల టైం ఇస్తున్నాను. ఓకే? ఎస్ సార్, వి విల్ డూ అవర్ బెస్ట్. అంకుల్, హోమ్ మినిస్టర్ సీనును నాగిని ఎన్కౌంటర్ చేయమని ఆర్డర్ పాస్ చేశారు. వాళ్ళని ఎక్కడికైనా పంపించండి. అయ్యో, పిచ్చెక్కిపోతుంది బాబాయ్. లేదు, వీళ్ళు నన్ను అర్థం చేసుకోలేదు. ఒరేయ్, ఆ రోజు నుంచి చెప్తున్నారా? రేయ్, మీరిద్దరు నాకు 2 కళ్ళున్నట్టు మీరిద్దరు నా కళ్ళ ముందే ఉండాలరా. తప్పు నాదే తప్పు. నాగాని జత కలుపుకున్న ఖుషీలో కమిషనర్ని లేపేమన్నాను, లేపేశాడు. ఏమీ చేయలేను, ఇప్పుడేమీ చేయలేను. పొట్టలో చేయి పెట్టినప్పుడు జాగ్రత్తగా బయటికి తీసుకోవాలి. అంకుల్, మీకేమైంది అంకుల్? డిపార్ట్మెంట్కి మీ మీద డౌట్ వచ్చింది. ఇప్పుడే ఇన్ఫర్మేషన్ వచ్చింది. మీ ఇద్దరిని లేపేయటానికి ప్లాన్ చేస్తున్నారు. వాడెవడో చెప్పు అంకుల్, వాణ్ణి లేపేస్తాం. ఇదే ఆవేశం వద్దనే నేను చెప్పేది. చనిపోయిన తర్వాత మాట్లాడడానికి నువ్వు ఉంటావా? ఉండవురా. రేయ్, నా మాట వినరా. మీరిద్దరు కొన్ని రోజులు ఎక్కడికైనా వెళ్ళిపోండిరా. ఎవరికంటికే కనపడకుండా వెళ్ళిపోండి. ఏంటి, అర్థమైందా? సరే అంకుల్. जल्दी चलो चलो भैया। एक मिनट ऑटो रोको भैया, यही रुको। कोई इंतजार कर रहा है क्या? इकड़े कदम्मा చెప్పారా? ఇక్కడేనా? దిగురా. हाँ, कौन हो तुम लोग? कौन हो तुम लोग? कौन हो तुम लोग? ऑटो रुको। कौन हो तुम लोग? और मैं डरो मत, मैं कुछ नहीं करूंगा, सिर्फ आपके साथ नाचूंगा। म्यूजिक डालो। देखिए, अब मैं शूटिंग स्टार्ट करता हूँ। कैमरा लेके आ। अच्छा भैया। तुम लोग बाहर चलो। अरे मेरे मुंह क्या देखते हैं? चलो चलो चल बेबी चल। एक्शन।
शाबाश, बहुत अच्छा किया. ये रख लो. ఏ ఇదరా అన్నా, వీళ్ళని జాగ్రత్తగా తీసుకెళ్లి ఆటోలో వదిలిపెట్టరా. అలాగేనా? సార్ క్యాసెట్ సార్. ये कल दुबई जाएगा. రై నాగా, మనిద్దరం ఫ్రెండ్స్ అవుతామని ఆ దేవుడు కూడా ఎక్స్పెక్ట్ చేస్తుండాడు కదా. అవును మామ, నువ్వు నేను డాబాలో ఉన్నప్పుడు శత్రువులు, జైల్లో ఉన్నప్పుడు శత్రువులు. నువ్వు నేను భలే కొట్టుకునే వాళ్ళం కదా. ఆ జైలర్ని మాత్రం బాగా ఏడిపించాం, గుర్తుందా? కానీ ఒకటి మాత్రం నిజంరా, మనిద్దరం ఫ్రెండ్స్ అవటానికి ఆ రెడ్డి అంకులే కారణం. కరెక్టే మామ. రే సీను, డాబాలో నా 100 రూపాయలు కొట్టేసావు కదా, అదే రా నీ మీద నా కోపం. చిరాకు పడకరా, కావాలంటే నేను దాన్ని తిరిగి ఇస్తాను గానీ తీసుకో. పెట్టుకోరా రై. తీసుకోరా. ఇది నీ జేబులో పెట్టుకుంటావా లేదా? సరే అయితే. రే, అప్పట్లో మన ఇద్దరం చిన్న పిల్లలం, కొట్టుకునేవాళ్ళం. ఇప్పుడు కొట్టుకోవడానికి అవుతుందా? అందులో మన ఇద్దరం దోస్తులం. కరెక్ట్ గా చెప్పావరా. మా అన్ని బాటిల్ ఖాళీ అయిపోయినాయిరా. అసలు తాగినట్టే లేదురా. రామా బయటికి పోదాం. బయటిగా? అమ్మో నేను రాను. ఈ టైంలో ఏ నా కొడుకు వస్తాడు, మనల్ని ఏం చేస్తాడు? రామా వెళ్దాం. అయితే నేను రెడీ, పోదాం పదా. ఒక్క నిమిషం ప్యాంట్ వేసుకొత్తా. అలాగే కానీ